హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. మీరు చూస్తున్నారు September 4th హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్లో ఫస్ట్ ఆర్టికల్ వచ్చింది. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ ఉన్నాయి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. మీరే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వొకాబులరీ చాలా ఇంపార్టెంట్. మరి ఆ వొకాబులరీ ఎలా చదవాలని చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు ఒక 20 to 30 వర్డ్స్ టార్గెట్ పెట్టుకొని రోజుకి ఒక 25 వర్డ్స్ చదవండి చాలు. మంత్ అయ్యే కల్లా చాలా వర్డ్సే వస్తాయి. ఓకేనా? అస్సలు లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. September 4th హిందూ న్యూస్ పేపర్లో ఫస్ట్ ఆర్టికల్ అమ్మాయిది. ఇదేంటంటే మనకి రీసెంట్గా తెలుసు కదా, తెలంగాణలో కవిత ఇష్యూ ఏదైతే ఉందో, కాంట్రవర్షియల్ ఇష్యూ, దానికి సంబంధించిన ఆర్టికల్. ఓకేనా? అండ్ లాస్ట్ 1 వీక్ నేను చాలా బిజీ ఉండడం వల్ల నేను మీకు యూట్యూబ్లో మిమ్మల్ని కలవలేకపోయాను. వెరీ సారీ ఫర్ దట్. అండ్ మళ్ళీ మనం ఈ రోజు నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో మనం కానీ తీసుకుంటే ఈ ఆర్టికల్ హెడ్లైన్స్లోనే మనకి వేజింగ్ అనే వొకాబులరీ వచ్చింది. ఓకేనా? సో వేజింగ్ అంటే బేసికల్గా చెప్పాలంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ వేజింగ్? వేజింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పని ముందుకు తీసుకెళ్ళడం అనమాట. సింపుల్గా చెప్పాలంటే క్యారీ ఆన్ అంటాం కదా, అలా అనమాట. సో వేజింగ్ అంటే రాసుకోండి, క్యారీ ఆన్. ఇది ఎలా వాడతామంటే వేజింగ్ ఏ వార్ అంటే యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళడం అంటాం. ఓకేనా? సో వేజింగ్ ఏ వార్ అంటే ఏంటంటే ఒక యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళడం. సో వేజింగ్ అంటే రాసుకోండి, క్యారీ ఆన్ అని రాసుకోండి, క్యారీ ఆన్. ఓకే? ఆ తర్వాత మనం ఇలా చూసుకుంటూ వెళ్తే థర్డ్ లైన్లో ఒక సింపుల్ వొకాబులరీ వచ్చింది. అది ఏంటంటే ట్రిగ్గర్డ్. బేసికల్గా ట్రిగ్గర్డ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ట్రిగ్గర్డ్ అంటే ఏంటి? రెచ్చగొట్టడం అనొచ్చు. ఓకేనా? సో ప్రేరేపించడం లేకపోతే రెచ్చగొట్టడం అంటాం, అలా అనమాట. సో ట్రిగ్గర్డ్ అంటే ఎలా చెప్పచ్చు అంటే ప్రొవోక్ అని రాయొచ్చు. రెచ్చగొట్టడాన్ని ఏమంటామంటే ప్రొవోక్ అని రాయొచ్చు, ప్రొవోక్. లేదనుకుంటే మీరు ఇంకోలా కూడా రాయొచ్చు, ఇగ్నైట్ అని కూడా రాయొచ్చు. ఇగ్నైట్ అంటే మంట రేపడం అంటాం కదా, అలా అనమాట. ఓకే? సో ట్రిగ్గర్ చేయడం అంటాం కదా, అతని మాటలు నన్ను చాలా ట్రిగ్గర్ చేసాయి అంటాం, అలా. సో ట్రిగ్గర్ చేయడం అంటే రెచ్చగొట్టడం అనొచ్చు, లేదంటే ప్రేరేపించడం అనొచ్చు. సింపుల్గా ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది ఫ్యూయెడ్. ఫ్యూయెడ్ అంటే ఏంటంటే గొడవమ్మ, ఫైట్. డిస్ప్యూట్ అని కూడా రాయొచ్చు, డిస్ప్యూట్ అని కూడా రాయొచ్చు. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. మహా అయితే 10 నిమిషాలు వీడియో ఉంటుంది. ఒక 20-25 వర్డ్స్ అయితే నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో బ్యూటిఫుల్ వొకాబులరీ ఒకటి వచ్చింది, ఏంటంటే అప్ హిల్ అనే వొకాబులరీ అయితే వచ్చింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అప్ హిల్? సో అప్ హిల్ అంటే పెరగడం అమ్మ, ఇంక్రీజ్ అని రాయండి. అప్ హిల్ స్ట్రగుల్ అన్నారు. అప్ హిల్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్లో వాడారు. సో అప్ హిల్ అంటే పెరగడం, ఇంక్రీజ్ అని రాయండి, ఇంక్రీజ్ అని రాయండి. ఇక తర్వాత తీసుకుంటే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. ఏంటంటే మనకి ఇది 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్లో కూడా ఉంటుంది. ఏంటంటే రిసర్జెంట్. బ్యూటిఫుల్ వొకాబులరీ అది. ఓకే? సో మనకి రిసర్జెన్స్ అంటాం, అంటే సింపుల్గా చెప్పాలంటే తిరుగుబాటు అంటాం. ఓకేనా? సో రిసర్జెన్స్ అంటే రెవల్యూషన్ అని రాయొచ్చు, పర్వాలేదు. ఓకేనా? సో రిసర్జెంట్ అంటే రెవల్యూషన్ అని రాయొచ్చు, తిరుగుబాటు అంటాం కదా, అలా అనమాట. మనకి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా తిరుగుబాటు జరిగింది కదా, అలా అనమాట. ఓకే? సో రిసర్జెన్స్ అంటే తిరుగుబాటు అని రాయొచ్చు, రెవల్యూషన్ అని రాసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం తీసుకుంటే ఇక్కడ ప్లైట్ అనే ఒక మంచి వొకాబులరీ అయితే కనిపిస్తోంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్లైట్? ప్లైట్ అంటే ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అమ్మా, ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. కష్టమైన పరిస్థితిలో ఉంటే ఏమంటామంటే ప్లైట్ అంటాం. ప్లైట్ అంటే ఇన్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్ లేదా ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటాం. అనాయింటెడ్ అంటే యాక్చువల్గా డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. నేను ఇక్కడ మీకు ఒక సింపుల్ మీనింగ్ చెప్పాలంటే స్పెషల్ అని రాయండి. ఓకేనా? స్పెషల్ అని రాయండి. ఓకేనా? అండ్ మై డియర్ ఫ్రెండ్స్, దెన్ మనం ఇందులో ఇంకొన్ని వొకాబులరీ జోలికి వెళ్తే then we have a beautiful word called patriarch. So what is the meaning of the word patriarch? Patriarchal society, matriarchal society అంటాయి కదా. సో ఫాదర్కు సంబంధించి లేదా మగవాళ్ళ డామినేషన్ అంటాం. సో patriarchal అంటే మేల్ డామినేటెడ్ అని రాసుకోవచ్చు. patriarch అంటే మేల్ డామినేటెడ్ అంటే మగవాళ్ళ ఆధిపత్యం అంటారు. మ్యాట్రియార్కల్ అంటే ఆడవాళ్ళ ఆధిపత్యం, ప్యాట్రియార్కల్ అంటే మగవాళ్ళ ఆధిపత్యం అంటాం. ఓకే? సో ప్యాట్రియార్కల్ అంటే రాసుకోండి మేల్ డామినేటెడ్ అని రాసుకోవచ్చు.
అండ్ అనాయింటెడ్ ఇందాక చెప్పాను, చాలా స్పెషల్ అని చెప్పాను. నొవీస్, ఎస్, ఇది మనం చాలాసార్లు వొకాబులరీ క్లాస్లో నేర్చుకున్నాం కదా. సో నొవీస్ అంటే కొత్తగా ఉండడం అమ్మ, న్యూ అని రాయండి. నొవీస్ అంటే కొత్తగా ఉండడం, న్యూ అని రాసుకోండి, న్యూ. ఇంకా ఇలా మనం నెక్స్ట్ వొకాబులరీలోకి వెళ్తే ఇక్కడ ఎవిడెంట్లీ అనే ఒక వొకాబులరీ అయితే వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎవిడెంట్లీ? ఎవిడెంట్లీ అంటే చాలా స్పష్టంగా, వెరీ క్లియర్లీ అని రాయండి. ఎవిడెంట్లీ, ఇట్ ఈస్ ఎవిడెంట్ టు ఎవ్రీబడి, అందరికీ స్పష్టంగా తెలుసు ఏం జరుగుతుందో. సో ఎవిడెంట్లీ అంటే క్లియర్లీ. ఎవిడెంట్లీ అంటే ఏంటి? క్లియర్లీ అని అర్థం. స్పష్టంగా అంటాం కదా, అలా క్లియర్లీ అని అర్థం అనమాట. ఓకే, సో ఇలా మనం నెక్స్ట్ తీసుకుంటే అవుట్ బర్స్ట్ అన్నారు. అంటే ఏదైనా సడన్గా బయటకు వస్తే దాన్ని ఏమంటామంటే అవుట్ బర్స్ట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ప్లోడ్ అంటే పేలిపోవడం కదా. లేదు, కరెక్ట్గా రాసుకోవాలంటే అవుట్ బర్స్ట్ అంటే సడన్లీ కమ్ అని రాయండి. సడన్గా ఎరప్ట్ అవ్వడం, ఎరప్ట్ అంటే పైకి రావడం అనమాట. 2020లో మన అందరి జీవితాల్లోకి కోవిడ్ అనే ఒక మహమ్మారి అవుట్ బర్స్ట్ అయింది, సడన్గా ఎరప్ట్ అయింది. ఓకేనా, వాల్కానో ఎరప్షన్ అవుతుంది కదా, అలా అనమాట. సో అవుట్ బర్స్ట్ అంటే ఏంటంటే సడన్గా రావడం అని రాసుకోండి, సడన్గా రావడం. బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చిందమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ అది. కాన్ఫిడెంట్ అంటే ఎలా చెప్పాలి అంటే వెరీ క్లోజ్ ఫ్రెండ్ అని రాయొచ్చు. వెరీ క్లోజ్ ఫ్రెండ్, సీక్రెట్ ఫ్రెండ్ అని కూడా అంటాం. కాన్ఫిడెంట్ అంటే వెరీ క్లోజ్ ఫ్రెండ్, వెరీ సీక్రెట్ ఫ్రెండ్ అని కూడా అంటాం. ఓకేనా, కాన్ఫిడెంట్ వేరు, కాన్ఫిడాంట్ వేరు. కాన్ఫిడెంట్లో ఇక్కడ ఈ ఉంటుంది. కాన్ఫిడెంట్గా ఉండడం అంటే విశ్వాసం, ఆత్మవిశ్వాసం. కాన్ఫిడాంట్ అనేది నౌను, కాన్ఫిడెంట్ అనేది యాడ్జెక్టివ్, కాన్ఫిడాంట్ అనేది నౌను. కాన్ఫిడాంట్ అంటే ఏంటంటే చాలా క్లోజ్ ఫ్రెండ్, వెరీ 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 పర్సనల్ ఫ్రెండ్, సీక్రెట్ ఫ్రెండ్ అంటాం. ఓకేనమ్మా. అయితే నెక్స్ట్ వొకాబులరీ చెప్పే ముందు ఎవరైతే ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ రాయబోతున్నారో డేట్ అనౌన్స్ అయిందని తెలుసు. September 12th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ మంత్ ఎండ్ దాకా ఉంది. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లైవ్ క్లాస్ అనేది జరుగుతుందమ్మా. ఈ 10-15 రోజులు ఎవరైతే సీజీఎల్ బాగా రాద్దాం అనుకుంటున్నారో ఇంగ్లీష్కు సంబంధించి చక్కగా మీరు లైవ్ క్లాసెస్కి అయితే అటెండ్ అవ్వండి. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో సీజీఎల్ కోర్స్ కానీ కాంబో కోర్స్ కానీ పర్చేస్ చేసిన వాళ్ళు లైవ్ క్లాసెస్కి నోటిఫికేషన్ వస్తుంది, లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. ఆల్రెడీ మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో సీజీఎల్ కోర్సులో 50 మాక్ టెస్ట్లు ఉన్నాయి. ఆల్రెడీ కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళు వీలున్నంత వరకు మాక్ టెస్ట్లు బాగా రాయండి. టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా చాలా యాడ్ అవుతున్నాయి, టాపిక్ టెస్ట్లు కూడా బాగా రాయండి. ఓకేనమ్మా. ఇంకొక ముఖ్యమైన విషయం, రేపు September 5th టీచర్స్ డేకు సంబంధించి నేను స్టూడెంట్స్కి ఒక గిఫ్ట్ లాంటిది అనుకోండి, లేదంటే ఒక సపోర్ట్ లాంటిది అనుకోండి. అదేంటంటే ఫౌండేషన్ కోర్స్, అంటే బేసిక్ ఇంగ్లీష్ కోర్స్ని మనం రేపటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మన యూట్యూబ్లో ఒక వీడియోలో మీరు చూడొచ్చు. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్లోకి మనం వెళ్తే కాన్ఫిడెంట్ అంటే అర్థమైంది కదా, చాలా క్లోజ్ ఫ్రెండ్ లేదా చాలా సీక్రెట్ ఫ్రెండ్ అనుకోవచ్చు. పారాడాక్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పారాడాక్స్? మనకి చిన్నప్పుడు ఒక డైలాగ్ ఉండేది, ఒక సినిమా పాట అనుకుంటా, అనుకున్నది ఒకటి కానీ అయింది ఒకటి అంటాం. సో పారాడాక్స్ అంటే కాంట్రాస్ట్ అమ్మ, అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్. మనం అనుకున్న దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటే దాన్ని ఏమంటామంటే పారాడాక్స్ అంటాం. సో పారాడాక్స్ అంటే మనం అనుకున్న దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట. ఓకే, సో లెజిటిమసీ అంటే తెలుగులో ఏమంటాం, చట్టబద్ధత. సో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే లీగల్ అంటాం. లెజిటిమసీ అంటే లీగల్ అని రాయండి, అంతకంటే అవసరం లేదు. లెజిటిమేట్ అంటే లీగల్గా, చట్టబద్ధంగా అంటాం, చూసారా, అలా అనమాట. ఓకే, సో మనం ఇలా చూసుకుంటూ వెళ్తే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి కొన్ని బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే కనిపిస్తున్నాయి. అదేంటంటే స్వర్లింగ్. సో ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే ఈ కవిత బయటికి రావడం వల్ల కేసీఆర్కి అనవసరమైన లేనిపోని కొత్త తలకాయ నొప్పులు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి, రివాల్వ్ అవుతున్నాయి, అంతే కదా. ఆల్రెడీ తెలంగాణలో బీఆర్ఎస్ మళ్ళీ పవర్లోకి రావడానికి ఏం చేయాలో ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. దానికి తోడు ఇప్పుడు ఏమైందంటే ఒక చోట సిస్టర్, ఇంకో చోట డాటర్, అలా ఇద్దరు కూడా మనం చూసాము పొలిటికల్గా వాళ్ళు కొన్ని డిఫరెంట్ స్టెప్స్ వేశారు. ఓకే, సో స్వర్లింగ్ అంటే ఏంటంటే రివాల్వ్ అవ్వడం, చుట్టూ తిరగడం అంట కదా, అలా. ఇక్కడ స్వర్లింగ్ ఎందుకు వాడారంటే కేసీఆర్ చుట్టూ హెడేక్స్ తిరుగుతున్నాయని చెప్పాడు అనమాట వాడు. ఓకే, సో మ్యూట్ అంటే మీ అందరికీ తెలుసు కదా, సైలెంట్. మ్యూట్ అంటే ఏంటి? సైలెంట్గా ఉండడం, మౌనంగా ఉండని ఏమంటామంటే మ్యూట్ అంటాం, సైలెంట్ అని రాసుకోవచ్చు. ఇంకా తర్వాత మీరు తీసుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వర్డ్ వచ్చింది, అదేంటంటే ఫ్రిట్టర్డ్. సో సింపుల్గా చెప్పాలంటే ఇచ్చిన మాట తప్పడం అనమాట. సో ఫ్రిట్టర్డ్ అంటే వేస్ట్ అని రాయొచ్చు,
సింపుల్గా చెప్పాలంటే ఫ్రిట్టర్డ్ చేయడం అంటే వేస్ట్ చేయడం అని రాయొచ్చు. ఓకేనా, వేస్ట్ అని రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అది. ఫ్రిట్టర్డ్ అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఓకేనా. స్టెల్లార్ అంటే సూపర్ అమ్మ. స్టెల్లార్ అంటే వెరీ పవర్ఫుల్ అని రాయొచ్చు, లేదంటే వెరీ ఎక్సలెంట్ అని రాయొచ్చు. స్టెల్లార్ అంటే ఎక్సలెంట్ అని రాయొచ్చు, అంటే చాలా అద్భుతమైన అంటాం, స్టెల్లార్ పెర్ఫార్మెన్స్ అంటాం కదా, అలా అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమన్నారో చూడండి, టు క్రాస్ పవర్ బార్గెయిన్స్ అన్నారు. ఇదేంటిది? సో పాలిటిక్స్ టు క్రాస్ పవర్ బార్గెయిన్స్. మరి నేను మీకు హోంవర్క్ ఇవ్వకపోతే ఎలా? నేను ఈ వీడియో ఎండింగ్లో 3 words ఇస్తాను కదా, అందులో ఇది కూడా ఉంటుంది. డెమినిష్ అంటే మన అందరికీ బాగా తెలుసు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమినిష్? డెమినిష్ అంటే రెడ్యూస్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం. ప్రస్తుతం ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ కొంచెం తన బలాన్ని తన బలాన్ని లేదా తనకున్న గొప్పతనాన్ని తగ్గించుకుంటుంది అంటాం కదా, అలా. సో డిమినిష్ అంటే ఏంటంటే రెడ్యూస్. ఓకేనా. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈ క్లాస్లో మీకు కొన్ని వొకాబులరీ అయితే చెప్పాను. శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియోలో కొన్ని వొకాబులరీ చెప్పాను. బట్ నేను మీకు హోంవర్క్ ఇస్తాను. నేను ఇప్పటిదాకా చెప్పిన వర్డ్స్ అయితే బుక్లో రాసుకోండి, రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. September 4 అని హెడ్డింగ్ పెట్టుకొని ఈ వర్డ్స్ మీనింగ్స్ నీట్గా రాసుకున్నారు కదా. దాంతోపాటు హోంవర్క్ ఇస్తాను ఏంటంటే క్రాస్, CRASS, క్రాస్. సో క్రాస్ అంటే ఏంటో మీనింగ్ ఫైండ్ అవుట్ చేయండి. మీనింగ్ మాత్రం ఫైండ్ అవుట్ చేయడమే కాదు, దాంతో ఒక ఎగ్జాంపుల్ని కూడా రాసి కమెంట్ సెక్షన్లో ఆ ఎగ్జాంపుల్ని కూడా మెసేజ్ చేయండి. సో క్రాస్ అనే వొకాబులరీతో ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే రాయండి. అది హోంవర్క్ నెంబర్ 1. ఇక హోంవర్క్ నెంబర్ 2 ఏంటంటే ఇందాక చెప్పా కదా, ఫ్రిట్టర్డ్ అంటే వేస్ట్ చేయడం, వృధా చేయడం అని చెప్పాను. సో ఫ్రిట్టర్డ్తో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే డిజైన్ చేసి ఫ్రిట్టర్డ్తో కూడా ఒక ఎగ్జాంపుల్ కమెంట్ సెక్షన్లో రాయండి. హెడ్లైన్స్లో నేను ఇది చెప్పలేదు మీకు, ఇది మీరే ఫైండ్ అవుట్ చేయాలి. జోస్లింగ్. సో జోస్లింగ్ అంటే ఏంటో కూడా మీనింగ్ ఫైండ్ అవుట్ చేయండి. మీనింగ్ ఫైండ్ అవుట్ చేయడమే కాదు, దాంతో ఒక ఎగ్జాంపుల్ కూడా రాయండి. క్రాస్ అనే వర్డ్తో ఎగ్జాంపుల్ రాయండి కమెంట్ సెక్షన్లో, మీనింగ్ ఏంటో కనుక్కోండి. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు ఫ్రిట్టర్డ్తో ఒక ఎగ్జాంపుల్ రాయండి కమెంట్ సెక్షన్లో, అండ్ జాస్లింగ్తో కూడా ఒక ఎగ్జాంపుల్ రాయండి కమెంట్ సెక్షన్లో. ఓకేనా. సో 10 minutes లోపలే వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నాను, ఒక 1 or 2 minutes ఎక్స్ట్రా అయింది. ఇక్కడతో శ్యామ్ సార్స్ వొకాబులరీ ఎండ్ చేస్తున్నాను. September 4th శ్యామ్ సార్స్ వొకాబులరీ మీరు చూశారు. ఈ వీడియో నిజంగా మీకు యూజ్ ఉంటుంది, ఈ వీడియో వల్ల మీకు హెల్ప్ అవుతుంది. ఇఫ్ యూ స్ట్రాంగ్లీ జెన్యూన్లీ ఫీల్ దట్ this video is useful in some or the other way, you can give your valuable feedback in the comment section and also share this video with your friends if they're preparing for competitive exams. Thank you so much for watching this video, and I'll try to give you best content in every video of mine. మనకి తెలుసు డిజిటల్ ప్లాట్ఫామ్స్ అంతా కూడా unnecessary issuesతో, useless contentతో నిండిపోయింది. It is our responsibility as a citizens to share good content on the digital platforms. I will try to do it all the time for you. Thank you so much once again for watching this video. I will meet you in the next Shyam Sir's vocabulary, that is September 5th. Wish you all the best. Homework అయితే చేయండి.